పిడికిలంత ప్రాణం కోసం, బుక్కెడంత ముద్ద కోసం, ఇంత పరుగు, ఇంత ఆరాటం ఎందుకు మనిషి? డబ్బు కోసం, పేరు కోసం, పదవి కోసం, పరపతి కోసం ఎవరిని తొక్కావు? ఎవరిని మోసం చేశావు? ఎన్ని గుండెల్ని గాయపరిచావు? చివరికి నీ కడుపు అడిగేది ఒక్క బుక్కెడు ముద్ద, నీ ప్రాణం కోరేది ఒక్క గుక్కెడు నీరు. అంతే కదా మనిషి. నువ్వు ఎంత ఎత్తుకెళ్ళినా నీ ఆకలి మాత్రం నేల మీదే నిలబడుతోంది. కోట్ల రూపాయలు సంపాదించినా ఆకలి వేస్తే నోట్లోకి వెళ్ళేది ఒక్క ముద్దే. 100 ఎకరాలు ఉన్నా కడుపు నిండేది ఒక్క పళ్ళెంతోనే. 10 మంది నీ ముందు వంగినా నీ పదవి ముందు మరణం వంగదు. నీ డబ్బు మాట్లాడదు, నీ పేరు నిలబడదు. ప్రాణం పోయిన రోజు నీ అధికారం అంతా ఒక మౌనమైన మట్టి ముద్దే. మరి ఎందుకు ఈ కుళ్ళు? ఎందుకు ఈ కుతంత్రాలు? ఎందుకు ఈ పొగలు? ఎందుకు ఈ ప్రతీకారాలు? ఎందుకు ఈ స్వార్థం? ఎందుకు ఈ అంతులేని ఆశ? నీ ఆకలి నా ఆకలికి భిన్నం కాదు. నీ కన్నీరు నా కన్నీటికి భిన్నం కాదు. నీ ప్రాణం నా ప్రాణం కంటే గొప్పది కాదు, తక్కువది కాదు. అయినా ఒకరి పల్లెంలో విందులు, మరొకరి కడుపులో ఆకలి. ఒకరికి ఆడంబరం, మరొకరికి అన్నమే కరువు. ఈ తేడా ఎందుకు? ఒకడు ఆహారాన్ని పారేస్తుంటే మరొకడు ఆహారం కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం ఎందుకు? మనిషిని మనిషిగా చూడలేని ఈ సమాజం ఏం సాధించింది? ఆకాశాన్ని తాకే భవనాలు కట్టాం, కానీ ఆకలితో వంగిన మనిషిని లేపలేకపోయాం. చంద్రుడి మీదకు వెళ్ళాం, కానీ పక్కింటి కడుపులోని ఆకలిని చేరుకోలేకపోయాం. అభివృద్ధి అంటున్నాం, కానీ ఆకలి ఇంకా బ్రతికే ఉంది. అందుకే అడుగుతున్నాను, నీ సంపదలో ఒక మనిషి ఆకలికి చోటుందా? నీ విజయంలో ఒకరి కన్నీటికి విలువ ఉందా? నీ జీవితంలో ఇంకొక ప్రాణం బ్రతకడానికి కొంచెం స్థలం ఉందా? గుర్తుపెట్టుకో, మనిషి గొప్పతనం ఎంత సంపాదించాడో కాదు, ఎంత మందిని బతికించాడో, ఎంత ఎత్తుకు ఎదిగాడో కాదు, పడిన వాళ్లను ఎంత మందిని లేపాడో, ఎంత పేరు తెచ్చుకున్నాడో కాదు, ఎంతమంది ఆకలికి ఒక ముద్ద అయ్యాడో. ఎందుకంటే పిడికిలంత ప్రాణం కోసం బుక్కెడంత ముద్ద చాలు. కానీ ఆ బుక్కెడు ముద్ద దొరకని మనిషి ఆకలి ఈ సమాజం మీద పడే అతిపెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం ఒక్కటే కాదు, సమాజం ఒక్కటే కాదు, మనలోని మనిషి. ఆ మనిషి మేలుకొల్పుదాం. ఆకలిని చూసి కళ్ళు మూసుకోకు, అన్యాయాన్ని చూసి నోరు మూసుకోకు. మనిషిని చూసి మనిషిగా నిలబడు. ఇది కేవలం ఒక స్క్రిప్ట్ కాదు, మనిషి మనిషిని మరిచిపోయిన సమాజానికి అద్దం. ఇది ఆకలి కాదు, ఇది మన మనస్సాక్షి అరుపు. నేను ప్రశ్నిస్తాను, నేను పోరాడుతాను, నేను చే ది రెవల్యూషనరీ. ఓ శబ్దం కాదు, ఓ మేల్కొలుపు.